honor and encourage to person who sacrifice their life for the nation through their work. Hope International World Record and Hope Foundation and Charitable Trust jointly to the Honorary Doctorate Award 2025, and which is awarded as a honorary award and this purely dignitable honor. Wishing you the best for your future endeavors. థ్యాంక్ యూ. ఒకసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి సార్, ఎందుకంటే చల్లా నాగేశ్వరమ్మ గారు లాంటి పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రోగ్రాంలు చూశారు, చేశారు. అటువంటి వారి సమక్షంలో, వారి దీవెనలతో ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ మీ అందరి సమక్షంలో అందుకోవటం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ రవికుమార్ గారు, హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేటర్, వారి చేతుల మీదుగా, అలాగే డాక్టర్ మేడం గారు గౌరవ డాక్టరేట్ తీసుకుంటున్నారు. హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారి యొక్క గౌరవ డాక్టరేట్, వారి తరఫున హోప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి డాక్టర్ రవికుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ డాక్టరేట్ పొందినటువంటి సరికొండ రమాదేవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిద్దరూ కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, అలాగే తెలుగు భాష ఔన్నత్యం కోసం, అలాగే తెలుగు పద్య రచన కోసం మేడం గారు చేసినటువంటి కృషి వర్ణాతీతం. ఈరోజు మనం తెలుగు భాషని మర్చిపోయి ఈరోజు ఇంగ్లీష్ పదాలు పలుకుతున్నటువంటి ఈ రోజుల్లో తెలుగు భాష అంటే ఎలా ఉండాలి, పిల్లలకి బాల్యం నుంచే తెలుగు భాషని ఎలా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి అభిరుచిని ఏర్పరచుకున్నటువంటి ఆకవిటి సరోజ గారు ఈరోజు గౌరవ డాక్టరేట్ అందుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నాజీర్ ఒకసారి తీసుకుని వీడియో అన్న ఫోటో దీనా. కేశవ గారి కుటుంబ స్నేహితులైనటువంటి బి హరిబాబు గారు వారిని పూలమాలతో ఘనంగా అండ్ సేలవతో ఘనంగా సత్కరిస్తున్నారండి. ఓపెన్ చేసి చూపించు. చూడండి, మరి హరిబాబు గారు వారి యొక్క టేస్ట్ అక్కడే తెలిసిపోయింది. వారు వృక్షాన్ని అంటే చెట్టు కొమ్మలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఉన్నంతకాలం, వీళ్ళు ఉన్నంతకాలం ఆ చెట్టు అలా ఉంటుందని సింబాలిక్గా చెప్తూ హరిబాబు గారికి, సార్ హరిబాబు గారు ధన్యవాదాలండి. హరిబాబు గారి టేస్ట్ చాలా మంచిదండి, అది చూడంగానే అర్థమైపోయింది. వారు వృక్షాన్ని ఇచ్చి ప్రకృతి పర్యావరణ భాగంగా వారు
మేడం గారు గౌరవ డాక్టరేట్ తీసుకుంటున్నారు. హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారి యొక్క గౌరవ డాక్టరేట్. వారి తరపున హోప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి డాక్టర్ రవికుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ డాక్టరేట్ పొందినటువంటి సరికొండ రమాదేవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిద్దరూ కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, అలాగే తెలుగు భాష ఔన్నత్యం కోసం, అలాగే తెలుగు పద్య రచన కోసం మేడం గారు చేసినటువంటి కృషి వర్ణాతీతం. ఈరోజు మనం తెలుగు భాషని మర్చిపోయి ఈరోజు ఇంగ్లీష్ పదాలు పలుకుతున్నటువంటి ఈ రోజుల్లో తెలుగు భాష అంటే ఎలా ఉండాలి, పిల్లలకి బాల్యం నుంచే తెలుగు భాషని ఎలా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి అభిరుచిని ఏర్పరచుకున్నటువంటి ఆకవిటి సరోజ గారు ఈరోజు గౌరవ డాక్టరేట్ అందుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నాజీర్ ఒకసారి తీసుకు. వీడియో ఫోటో దీనా. Honor and encourage to person who sacrifice their life for the nation through their work. Hope International World Record and Hope Foundation and Charitable Trust jointly to the Honorary Doctorate Award 2025, and which is awarded as a honorary award and this purely dignitable honor. Wishing you the best for your future endeavors. థ్యాంక్ యూ. ఒకసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి సార్. ఎందుకంటే చల్లా నాగేశ్వరమ్మ గారు లాంటి పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రోగ్రాంలు చూశారు, చేశారు. అటువంటి వారి సమక్షంలో, వారి దీవెనలతో ఈరోజు ఈ గౌరవ డాక్టరేట్ మీ అందరి సమక్షంలో అందుకోవటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ రవికుమార్ గారు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేటర్, వారి చేతుల మీదుగా అలాగే డాక్టరేట్ రంగారావు గారు సుబ్బారావు గారు చెప్తున్నారు వారి వివాహాన్ని కంటితో చూడలేదు, ఎట్లయినా వారి దండలు మార్చుకోమని చెప్తున్నారండి. మంచి కాన్సెప్ట్ అండి. మీరు చూడటం కాదండి, ఈ మనవాడు వీడు కూడా చూడలేదు, వీడు చూస్తారు ఇప్పుడు. సరే ఓకే రైట్ సార్ నుంచోండి. ముందుకు రా మా బుజ్జి, ముందుకు రా. ఆనాటి కొంచెం ముందుకు రండి మేడం, కొంచెం ముందుకు రండి. ఓకే మేడం చూడండి మేడం. సార్ చూడండి సార్, మేడం చూడండి. ఓకే సార్, ఓకే నైస్. మరి ఆనాటి పెళ్లి మీరు చూడలేదేమో వాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఈ దండల వేసినందువల్ల వారు కుమారుడు అనుడైనటువంటి వారు చూస్తానండి. ధన్యవాదాలు. కేశవ గారి కుటుంబ స్నేహితులైనటువంటి బి హరిబాబు గారు వారిని పూలమాలతో ఘనంగా అండ్ శాలవాతో ఘనంగా సత్కరిస్తున్నారండి. ఓపెన్ చేసి చూపించు. చూడండి మరి హరిబాబు గారు వారి యొక్క టేస్ట్ అక్కడే తెలిసిపోయింది. వారు వృక్షాన్ని అంటే చెట్టు కొమ్మలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఉన్నంతకాలం ఆ చెట్టు అలా ఉంటుందని సింబాలిక్గా చెప్తూ హరిబాబు గారికి సార్ హరిబాబు గారు ధన్యవాదాలండి. హరిబాబు గారి టేస్ట్ చాలా మంచిదండి. వారికి చూడగానే అర్థమైపోయింది. వారు వృక్షాన్ని ఇచ్చి ప్రకృతి పర్యావరణ భాగంగా వారు గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. అండ్ ఓకే రైట్ మేడం, కొంచెం వెనక్కి జరగండి మేడం, కొంచెం వెనక్కి జరగండి.
లేదా మీకు ఇటు ఇటు వచ్చినా పర్లేదు. రైట్, ఓకే ఓకే మేడం, అలాగే మేడం ఒకసారి చూడండి. రైట్, గుడ్. నువ్వు కూడా ఇటు ఇచ్చిన. హలో, ఓకే ఓకే. రెండో అక్కయ్య శ్రీనివాసరావు గారు, అనురాధ గారు వారిని పూలమాలతో సత్కరిస్తున్నారండి. అది పట్టదండి. రైట్ రైట్ రైట్. పూలమాల అండ్ బొకేతో పాటు దానిలో డైరీ మిల్క్ చాక్లెట్లు పెట్టారండి. మరి ఎవరు తింటారో కానీ కొంచెం ఒక్క అడుగు ముందుకు సార్, ఒక్క అడుగు ముందుకు. ఓకే ఓకే అండి. మామూలుగా చెట్లకు పూలు పూస్తాయి కానీ చెట్లకి డైరీ మిల్క్ అని ఇప్పుడే చూస్తున్నామండి. సార్ 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 ఒక్క అడుగు కాన్సెప్ట్. ఓకే ఓకే మేడం. మంచి కాన్సెప్ట్ అండి. సార్ అందరూ భోజనం. నమస్తభ్యం. అలాగే గురువులందరికీ, నా గురువులందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు నేను డాక్టరేట్ తీసుకోవడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు, నా పుట్టింటి వాళ్ళు, ఇక్కడికి విచ్చేసిన అందరూ, అలాగే ముఖ్యంగా విచ్చేశ్వరరావు గారు, అలాగే మా అమ్మాయి, మా అల్లుడు, మనవడు, మా వియ్యంకులు, మా వారు, వీళ్ళందరి సహకారం లేదే, మా అక్క బావ, మా పెద్దక్క, వీళ్ళందరి సహకారం లేదే ఇక్కడికి వచ్చిన వీళ్ళైతే రాని వాళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలకి వీళ్ళందరికీ కాళ్ళకి నమస్కారం చేసుకోవటం గొప్ప భాగ్యంగా భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకనే తీసుకుంటున్నాను. కానీ ఇదే నాకు మీరు ఇచ్చిన డాక్టరేట్ కంటే నేను ఇలా పెద్దల్ని గౌరవించడమే పెద్ద డాక్టరేట్గా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బుచ్చేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే హరిబాబు గారికి, మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ మాకు అండదండలుగా ఉన్న హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే డాక్టరేట్ ఇచ్చిన కూడా ఈ కార్యక్రమం కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. చూడండి, మరి ఆకవేటి సరోజ్ గారు వారి సన్మానాన్ని తీసుకోవడం కాదండి, వారి పెద్దలైనటువంటి వారి అక్కలు, ఇద్దరు అక్కలు, మరి వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. మరి ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ అవి చప్పట్లు ఇవ్వాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకనే తీసుకుంటున్నాను. కానీ ఇదే నాకు మీరు ఇచ్చిన డాక్టరేట్ కంటే నేను ఇలా పెద్దల్ని గౌరవించడమే పెద్ద డాక్టరేట్గా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బుచ్చేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే హరిబాబు గారికి, ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ మాకు అండదండలుగా ఉన్న హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే డాక్టరేట్ ఇచ్చిన ఈ కార్యక్రమం కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. చూడండి, మరి ఆకవేటి సరోజ్ గారు వారి సన్మానాన్ని తీసుకోవడం కాదండి, వారి పెద్దలైనటువంటి వారి అక్కలు, ఇద్దరు అక్కలు, మరి వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి. మరి ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ అవి చప్పట్లు ఇవ్వాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం.
ఇక్కడ ఫోటో నేను అడిగింది నాకు డాక్టర్ ఆగమేటి సరోజ గారికి ఈరోజు ఎందుకంటే ఇంకొక గొప్పతనం ఏంటంటే డాక్టర్గా అవార్డు తీసుకున్న తర్వాత ఈ వేదిక మీద మేడం గారికి తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకు తెలుగు భాష విశారద భూషణ్ పురస్కారంతో డాక్టర్ రాకవేటి సరోజ గారిని ఈరోజు ఘనంగా మనం సన్మానించుకుంటున్నాం ఈ వేదిక మీద. మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. చాలా సంవత్సరాల తర్వాత సార్ మాకు కలిసారు. 8 సంవత్సరాల క్రితం సారు మేడం గారు ఇద్దరు ఒంగోలు వచ్చారు. ఇంకో నేను వచ్చానమ్మా ఒంగోలు, నీకు గుర్తులేదు, నేను వచ్చాను పెళ్ళికి కూడా. చాలా థ్యాంక్స్ సార్, మీరు రావటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు సాయిబాబా సన్నిధిలో మేడం గారికి అవార్డు ఇచ్చాం. ఈరోజు కళలకు గుర్తింపు పొందినటువంటి ఈ క్షేత్రంలో అవార్డు ఇస్తున్నాం. మేడం గారు థ్యాంక్ యూ. మీరందరూ మంచి మనసు కలిగిన వాళ్ళు, మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే స్కూల్ బాగుంటుంది, స్కూల్ బాగుంటే ఊరు బాగుంటుంది. కాబట్టి మంచి మనసున్న మీరందరూ కూడా మరిన్ని పురస్కారాలు అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఇక్కడ ఈ అవకాశం వచ్చినందుకు నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీకు అవార్డు ఇవ్వడానికి వచ్చినటువంటి రవికుమార్ గారికి, అలాగే సరికొండ రమాదేవి గారికి, అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సరికొండ ఒక నిమిషం పూలేని శ్రీనివాసరావు గారు, అనురాధ గారు వారిని పూలమాలతో సత్కరిస్తున్నారండి. అది పట్టదని రైట్ పూలమాల అండ్ బొకేతో పాటు దానిలో డైరీ మిల్క్ చాక్లెట్లు పెట్టారండి. మరి ఎవరు తింటారో కానీ కొంచెం ఒక్కడికి ముందుకు సార్, ఒక్కడికి ముందు. ఓకే అండి. మామూలుగా చెట్లకు పూలు పూస్తాయి కానీ చెట్లకి డైరీ మిల్క్ అని ఇప్పుడే చూస్తున్నామండి. ఓకే మేడం. మంచి కాన్సెప్ట్ అండి. సార్ అందరూ భోజనం